2 పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేస్తుంది. దీన్ని నులివెచ్చని సంఘం అంటున్నాడు. ఇది చల్లగా లేదు, అలాగని వేడిగా లేదు. దేవుడు కావాలి, దయ్యము కావాలి, దైవం కావాలి, లోకం కావాలి. ఆదివారం అయితే దేవుడు, సోమవారం నుంచి లోకం. అబ్బో, ఇది కూడా కొంచెం క్లోజ్గానే ఉంది. ఇది కూడా క్లోజ్గానే ఉంది. సండే ఈజ్ ద డే ఆఫ్ ద లార్డ్. వెరీ గుడ్. వాట్ అబౌట్ మండే? వాట్ అబౌట్ ట్యూస్డే? వాట్ అబౌట్ ఫ్రైడే? కీర్తన గ్రంథంలోని 100వ కీర్తనలో ఉన్న మాట జ్ఞాపకం చేసుకోగలిగితే అక్కడ ఉన్న మాట ఒక్కసారి జాగ్రత్తగా చూద్దాం. 100వ కీర్తన, కీర్తన గ్రంథంలోని 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. నెక్స్ట్ మాట, ఆయనే మనల్ని పుట్టించెను. నెక్స్ట్ మాట, మనము ఆయన వారము. చాలు, ఆ ఒక్క మాట చూద్దాం జాగ్రత్తగా. మనం ఎవరి వారము? అందరూ చెప్పాలి. మనం ఎవరి వారము? ఆయన వారము. రెండోసారి, మనం ఎవరి వారము? ఆయన వారము. మూడోసారి, మనం ఎవరి వారము? ఆయన వారము. చాలా గట్టిగా చెప్పారు. నా ప్రశ్న ఇప్పుడు, ఇంతకే వారం? మనం ఆయన వారం. అది చెప్పండి ఇప్పుడు. 3 సార్లు గట్టిగా అయితే చెప్పారు అందరూ. మనం ఆయన వారం బాగానే ఉంది. ఇంతకు ఏ వారం? మనం ఆయన వారం. నిజం చెప్పండి, నిజాయితీగా. అది ఆదివారం, మనం ఆయన వారం. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం కాదు, మనము ఆయన వారం. ఆదివారం టైంకి మందిరానికి రావడమే గగనం. విచిత్రం ఏంటంటే ఆదివారం ఎంత భక్తిగా అయితే మనం మందిరంలో ఉంటామో అంతే శ్రద్ధగా సినిమాలు చూస్తారా చూడరా? చూసేటోళ్ళ గురించి మాట్లాడుతున్నా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. మళ్ళీ అసలు ఇక్కడ మందిరంలో లేనంత శ్రద్ధాసక్తులు ఎక్కడుంటాయి? అక్కడుంటే. ప్రారంభం నుంచి శుభం కార్డు పడేంతవరకు ఉండొద్దు. ఒక్క డైలాగ్ మిస్ అయితే కుదరదు అసలు. అదే ఆదివారం ఉదయం 9:30కు మందిర ఆరాధన స్టార్ట్ అంటే 10:30కో 11 గంటలకు వస్తాం. ఇప్పుడు మరి స్టార్టింగ్ నుంచి ఉండొద్దు. ఇప్పుడు ఇంకా పాటలే పాడుతుంటారు అంతే. ఇంకా ఫస్ట్ మెసేజే అంటే ఇప్పుడే ఫోన్ వచ్చింది. మరి ఇప్పుడేంటి? సెకండ్ మెసేజ్ జస్ట్ స్టార్ట్ అయిందంటే వెళ్దాం ఇక. ఆ మెసేజ్ ముగింపులో రావడం, చివరిని ఆశీర్వాదం తీసుకోవడం, వెళ్ళిపోవడం. మనకెందుకు బాధ లేదు? నేను ఒకసారి ఒక ఊరికి వెళ్తే ఒక సోదరి చాలా టెన్షన్గా ఫోన్లో మాట్లాడేటట్టు ఇటు తిరుగుతుంది. ఏమైనా అయిందేమో అనుకున్నాను. గ్యారంటీగా గట్టిగా మాట్లాడుతుంది. ఆ మాటల క్రమంలో ఆవిడన్న మాట, నిన్న మా ఊర్లో కరెంట్ లేదు, మీ ఊర్లో ఏమైందో వదినా అనింది. నాకు అస్సలు ఎక్కలేదు. మా ఊర్లో కరెంట్ లేదు, మీ ఊర్లో ఏమైందంటే నాకెట్లా ఎక్కుతుంది? టెన్షన్గా అయితే తిరుగుతుంది. అప్పుడు పక్కోళ్ళని పిలిచి అడిగిన, ఇంతకేం జరిగిందని. ఆవిడ మొగల్ రేకుల ఎపిసోడ్ మిస్ అయిందట నిన్న. ఈరోజు కొత్త ఎపిసోడ్కు ప్రిపేర్ అవ్వాలంటే నిన్నేం జరిగిందో తెలియద్దు, లింక్ దొరకదు కదా మళ్ళీ తర్వాత. రేకుల ఇంటిలో ఉండి ఇవిడు చూస్తున్నది ఏంటి? మొగల్ రేకులట. చాలా కాలం కిందట. ఎంత సీరియస్గా, ఎంత ఇన్వాల్వ్ అయిపోయావు. ఒక పెద్ద ఆవిడైతే, బామ్మగారు, అందరూ చూసే ఉంటారు, టీవీలో సీరియల్ వస్తుంటే కర్ర తీసుకొని టీవీ మీదకి వెళ్ళింది సీరియస్గా. ఎందుకంటే కరెక్ట్గా ఆ సీన్లో ఆవిడ విలన్ ఎవరో వచ్చిందట. తిట్టకుండా తిడుతాను, నువ్వు చచ్చిపోయి అంటుంది దగ్గరికి వెళ్ళి. ఎంత లీనమైపోయి, ఎంత ఇన్వాల్వ్ అయిపోయి. మధ్యాహ్నం 1 గంట నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి. కొన్ని సందర్భాల్లో ఆఫీస్ నుంచి వచ్చిన ఇంటి యజమానులు కూడా భార్యలతో పాటు టీవీ ముందు కూర్చుంటున్నారట. ఆఫీస్ నుంచి రాగానే కొంచెం కాళ్ళు చేతులు కడుక్కొని. ఎందుకయ్యా అని అడిగితే, మా ఆవిడ సీరియల్ కోసం చూస్తూనే అడ్వర్టైజ్మెంట్ కోసం ఎదురు చూస్తున్నానట. అడ్వర్టైజ్మెంట్ ఎందుకంటే ఆ బ్రేక్లో మా ఆవిడ నాకు అన్నం పెడుతుందని. ఆదివారం దైవం, మిగిలిన వారాలు లోకం.
నులివెచ్చని స్థితి, నులివెచ్చని స్థితి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న లవోదికయలో ఉన్నటువంటి సంఘ పరిస్థితి, దేవుడు కావాలి, ధనము కావాలి, లోకం కావాలి. ఏ సంఘాన్ని తిట్టనని తిడుతున్నాడు వాళ్ళని చూద్దాం ఒకసారి. లవోదికయలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న సంఘానికి ప్రభు ఇస్తున్న షంటింగ్ ఏంటో చూద్దాం ఒకసారి. 15వ వచనం నుండి, నీ క్రియలను నేను ఎరుగుదును. 3వ అధ్యాయం 15, క్షమించండి, 3వ అధ్యాయము 15వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నానంటే ఎంత అసహ్యమో చూడండి దేవునికి, ఎంత అసహ్యం. నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడువు, గుడ్డివాడవు, దిగంబరుడువు నయ్యున్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేంటి కొదవు అనుకుంటున్నావు నీవు. మిగిలిన ఏ సంఘాలను అలా తిట్టలేదు, మార్చుకో అన్నాడు అంతే. లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నాడు. దేని నమ్ముకొని బతుకుతున్నావు? దేన్ని బట్టి నీ అతిశయం? నీకున్న ధనాన్ని బట్ట, నీ సంఘానికి ఉన్నటువంటి ఆ యొక్క ట్రెజరీ బాక్స్లో ఉన్నటువంటి ధనాన్ని బట్ట, బ్యాంక్ బ్యాలెన్స్ని బట్ట నీ అతిశయం ఎక్కడ? దేనిని బట్టి అతిశయం? కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి, కొందరు జ్ఞానమును బట్టి, ఐశ్వర్యమును బట్టి, శౌర్యమును బట్టి అతిశయించుదురు. కానీ మీరైతే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేనని నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే మీరు అతిశయించాలి. మీ అతిశయం నాలో ఉండాలి. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు దీనికి అడిక్ట్ అవుతున్నామా లేదా చెప్పండి. మొబైల్ అడిక్షన్ గురించి మాట్లాడుతున్నాం. మొబైల్ అడిక్షన్, బైబిల్తో సపరేషన్, మొబైల్తో అడిక్షన్. దాన్ని చూడకుండా ఉండలేం. శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి తనను విడిచిపెట్టాడన్న సంగతి చూసి నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివని బాధపడుతున్నాడు. అది యేసు ప్రభు, సంఘానికి శిరస్సు. మనము బైబిల్ చదవక కొన్ని వారాలే ఉంటుంది, ప్రార్థన చేయక కొన్ని నెలలే ఉంటుంది. ఏ రోజు బాధ లేదే, ఏ రోజు దుఃఖము లేదే. 4 రోజులైందండి మా ఫ్రెండ్ నాకు హాయ్ చెప్పక. ఇది బాధ. గుడ్ మార్నింగ్ చెప్పలేదని, పలకరించలేదని, మనుషులు మాట్లాడడం మానేశారని, మనుషులతో ఎడబాటు మనకు బాధను కలుగజేస్తుంది. దేవునితో ఎడబాటు అసలు మనకు చీమ కుట్టినట్టు కూడా లేదు. అప్పుడప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడు. మిగిలిన సందర్భాలలో లోకముతో మన పరిస్థితి, లోకముతో మన స్నేహం. ఎప్పుడైనా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మొబైల్ కింద పడి పగిలిపోయింది అనుకోండి, అది రిపేర్కి ఇస్తే వారానికి వచ్చింది అనుకోండి, వారం తర్వాత మొబైల్ని చూస్తే మనకేమనిపిస్తుంది? నా మొబైలు నన్నేలా చేయి విడిచితే అన్నట్టు ఉండదు. అడిక్షన్. నన్ను బట్టి అతిశయించు, నాతో సహవాసాన్ని బట్టి అతిశయించు. మనుషులతో ఎక్కువ సహవాసం చేస్తే ఏదో ఒకరోజు నిరుత్సాహము, నెమ్మది లేకపోవడం, మనశ్శాంతిని కోల్పోవడం, ఇవి మనందరికీ వ్యక్తిగత అనుభవాలే. అదే దేవునితో చేస్తే దేవుడు ఎప్పుడు నిరుత్సాహపరచడు. దేవునితో సహవాసం చేస్తే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని బాధపరిచే పరిస్థితి దేవునికి ఇష్టం ఉండదు. ఆయనతో ఉంటే శాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. ఇవన్నీ ఇస్తున్న దేవుని దగ్గరికి రాలేని పరిస్థితి. ఏమిటి లవోదికయ పరిస్థితి? దైవం ప్లస్ ధనం, వాక్యం ప్లస్ లోకం, రెండు కావాలి. నులివెచ్చని సంఘం ఇది. అటు ఇటు ప్రభులో ఆనందం, లోకపరమైనటువంటి కార్యక్రమాలలో కూడా ఆనందం, దేవునిలో ఆనందం, సినిమాల్లో ఆనందం. ఎవరికైనా సినిమాలు చూసే అలవాటు ఉంటే మానుకోవాలి. రీసెంట్గా నెల కిందట ఇది చెప్పాను ఒకచోట వాక్యం. నాకు లేదు, ఆడియన్స్లో సినీ యాక్టర్ ఉన్నారట. ఆయన కూడా క్రైస్తవుడు అవడంతో అర్థం చేసుకున్నాడు.
మన ఆనందం అక్కడ ఉండకూడదు. అసలు ఆనందం ఎక్కడ ఉండాలి? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు 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 అక్కడ ఉండాలి ఆనందం. దుష్టుల ఆలోచనలలో ఉండకూడదు ఆనందం. పాపుల మార్గంలో ఉండకూడదు ఆనందం. అపహాసకులు కూర్చుండే చోటను ఉండకూడదు మనకు ఆనందం. దేవుని వాక్యంలో ఉండాలి ఆనందం. వారే దేవుని దృష్టిలో ధన్యులు. అట్టివారు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె స్థిరంగా నిలబడతారు. లేకపోతే గాలి చెదరగొట్టు పొట్టు వలె మన పరిస్థితి ఉంటుంది. ఐదిటి గురించి మాట్లాడాను. నంబర్ 1, ఎఫెసులోని సంఘం. ఏ సంఘం అది? ప్రేమ లేని సంఘం. పెర్గములోని సంఘం లోకానుసారమైన సంఘం. 3, తుయతైరలోని సంఘం సత్యము లేని సంఘం. సార్దీస్లోని సంఘం స్పందన లేని సంఘం. లవొదికయలోని సంఘం నులివెచ్చని సంఘం. నిజాయితీగా మాట్లాడుకుంటే నేను 5 సంఘాల గురించి మాట్లాడాను. ఈ 5 సంఘాల పరిస్థితి మన జీవితాలకు దగ్గరగా ఉన్నాయా లేదా చెప్పండి. నిజంగా ఒప్పేసుకుందాం. అవునన్న వాళ్ళు చేస్తారా? నిజమా? ఇవి మార్చుకుంటే మంచిదా, విన్నది ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేస్తే మంచిదా? మీరే చెప్పాలి. స్పందించకపోతే మనతో కూడా అంటాడు, జీవించుచున్నారన్న పేరు మాత్రం మీకుంది కానీ మృతులే. ఈ మాటలన్నీ మార్పు కోసం, మార్కుల కోసం కాదు, మార్పు కోసం. సాతాను దొంగలించకుండా ఈ మాటలు కాపాడు.